నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీరు ఆర్ట్స్‌లో మంచి ప్రాముఖ్యతగా మీరు ఈరోజు డిస్ప్లే చేశారు స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీలో. అవును. మీకు ఈ ఆర్ట్ గ్యాలరీకి రావడానికి గాని, ఆర్ట్ సైడ్ రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మీరేం చదువుకున్నారు? ఎక్కడి నుంచొచ్చారు? నేను ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్మాల్ విలేజ్ అండి మాది. గౌడనకుంట అని అమరాపురం డిస్ట్రిక్కు. హిందూపూర్ దగ్గర మేబీ మీరు విని ఉండరు మా ఊరు పేరు. సో, మాకు ఇక్కడ చాలా రూరల్ ప్లేస్ ఇది. కర్ణాటక, ఆంధ్ర బార్డర్స్‌లో వస్తుంది. ఇలా ఉండడం వల్ల మాకేంటంటే ఆర్ట్‌కి ఎక్స్‌పోజర్ లేదు చిన్నప్పటి నుంచి. నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి గీసేదాన్ని. బట్ నేనెప్పుడూ లైక్ డ్రాయింగ్ టీచర్స్‌ని కానీ, ఆర్ట్ టీచర్స్‌ని నా లైఫ్‌లో చూడనే లేదు చిన్నప్పుడు. నేను బెంగుళూరుకి హైయర్ స్టడీస్‌కి మూవ్ అయ్యేంత వరకు నాకిలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుందని తెలీనే తెలీదు. అందువల్ల నేను నాకు ఆ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఉన్నా గూడా నేనిది ప్రొఫెషన్‌గా తీసుకోలేకపోయాను. నేను ఫార్మసీ చదువుకొని తర్వాత నేను వేరే వేరే జాబ్స్ అన్నీ వర్క్ చేసి నాకవి ఇంట్రెస్ట్ లేక మళ్ళీ నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమని అది రియలైజ్ అయ్యి నేను మళ్ళీ ఆర్ట్ సైడ్ మూవ్ అయ్యానండి. నేను హెల్త్ కేర్ ప్రొఫెషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడే బెంగుళూరులో నేను డ్రాయింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అది ఉన్నట్టుండి నాకు 2018లో నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది డ్రాయింగ్ గీయాలని. నాది ఫస్ట్ డ్రాయింగ్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన డ్రాయింగ్ వచ్చి 'మహానటి సావిత్రి' గారి డ్రాయింగ్ అండి. అది ఆ మూవీ రిలీజ్ అయ్యాక నేను ఆవిడ క్యారెక్టర్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆవిడ పోర్ట్రేట్ ఒకటి గీసాను. అది చాలా మందికి నచ్చింది. సో నాకు ఆ సావిత్రి గారి పోర్ట్రేట్ వల్ల నా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అయిందండి. దానివల్ల నాకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ నా దగ్గర పోర్ట్రేట్స్ గీయించుకోవడం స్టార్ట్ చేశారు. నేను మెయిన్ జాబ్‌లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పటికీ ఏంటంటే నాకు నా ఓన్‌గా నేర్చుకున్న డ్రాయింగ్ వల్ల కొంచెం సంపాదన వస్తోందంటే అది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చేది. సో నేనెక్కడ నేర్చుకోలే డ్రాయింగ్ అప్పటికి. నా ఓన్‌గానే నేర్చుకున్నాను. అలా ఉండేసరికి నాకు డ్రాయింగ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. నాకు ఇందులో గూడా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని అప్పటికి తెలిసింది నాకు. సో అప్పుడు 2018 నుంచి ఇప్పటి వరకు నేను రోజు డ్రాయింగ్ గీస్తున్నాను. మధ్యలో 1 ఆర్ 2 డేస్ గ్యాప్ రావచ్చు. అంతే తప్పితే నేను మొత్తం ఇదే కాన్సంట్రేట్ చేసి ఇంకా నా డ్రాయింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని వేరే వేరే మీడియమ్స్ కలర్ పెన్సిల్స్, పేస్టల్స్, ఇంకా అక్రిలిక్ ఇలా వేరే వేరే డిఫరెంట్ మీడియమ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ నేను ఇంకా రియలిస్టిక్‌గా ఇంకా క్రియేటివిటీ ఎలా యాడ్ చేయాలి నా డ్రాయింగ్‌లో అన్నవన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. సో ఇలాగా నేను వర్క్ చేస్తూ ఇది కంటిన్యూ చేయడం చాలా కష్టమైందండి. ఇలాగే లాక్‌డౌన్‌లో నేను కంటిన్యూ చేశాను. నా జాబ్ ప్లస్ డ్రాయింగ్ కెరీర్ 2 కంటిన్యూ చేశాను. బట్ నాకేంటంటే ఒక్కసారి నేను యూట్యూబ్‌లో నేను డ్రాయింగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అక్కడ ట్యుటోరియల్ వీడియోస్ కానీ అవన్నీ. లావణ్యాస్ ఆర్ట్ అని నా యూట్యూబ్ ఛానల్ నేము. అక్కడ చాలా పెన్సిల్ డ్రాయింగ్ ట్యుటోరియల్స్ పెట్టాను. దానివల్ల ఏంటంటే చాలా మంది జనాలు వాళ్ళు నేర్చుకోవాలి నా దగ్గర, వాళ్ళ పిల్లలకి నేర్పించాలని కానీ, ఈవెన్ ప్రొఫెషనల్ గా వాళ్ళు డ్రాయింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా మంది నన్ను అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేనెక్కడా నేర్చుకోలేదు కదా డ్రాయింగ్. సో నేను నేర్పించగలనా లేదా అనే ఒక డౌట్ ఉండింది నాకు. ఆ డౌట్ వల్ల చాలా మంది అడుగుతున్నా కూడా నేను క్లాసెస్ కండక్ట్ చేయలేదు. కానీ చివరికి చాలా మంది అలా అప్రోచ్ చెయ్యబట్టి సరే స్టార్ట్ చేద్దాం ఏదైతే అది అవుతుంది అనేసి నేను 2020లో క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేశానండి. చిన్న చిన్నగా చిన్న పిల్లలకి. ఇంకా నేను స్టార్టింగ్ క్లాసెస్ తీసుకునేటప్పుడు జస్ట్ 3 మెంబర్స్ అలా ఉండేవారు నా క్లాసెస్‌లో. ఇప్పుడైతే నాకు 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. పోర్ట్రేట్ డ్రాయింగ్, రియలిస్టిక్ పోర్ట్రేట్ డ్రాయింగ్ నేర్పిస్తాను. నాకు స్లోగా అలా స్టూడెంట్స్ రావడం ఇంక్రీజ్ అయింది. పర్ డే చాలా క్లాసెస్ అయిపోయాయి. పర్ డే 2-3 క్లాసెస్ అలా ఉండేవన్నమాట. దానివల్ల ఏంటంటే నేను నా రెగ్యులర్ జాబ్ చేస్తూ ఇది కంటిన్యూ చేయడం కష్టము. నా 100% టైమ్ ఎఫర్ట్స్ నేను దీనికి డెడికేట్ చేయాలనేసి నేను నా రెగ్యులర్ జాబు 2021లో రిజైన్ చేసేసి ఇప్పుడు కంప్లీట్ గా ఆర్టిస్ట్ గా ఉండిపోయానండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా మందికి నా ఇన్స్టిట్యూట్ లో లావణ్యాస్ పోర్ట్రేట్ డ్రాయింగ్
అకాడమీలో 1000+ స్టూడెంట్స్ వచ్చేసి ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ఇంకా కలర్ పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్స్ నేర్చుకున్నారు. అది కాకుండా మెయిన్ గా నాకేంటంటే నేను చిన్నప్పుడు ఈ డ్రాయింగ్ అన్నది ఒక ప్రొఫెషన్ అని ఎవ్వరు కన్సిడర్ చేసేవారు కాదు. ఆల్రెడీ లైక్ ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ మన చుట్టుపక్కల వాళ్ళలో చాలా మంది డ్రాయింగ్ ఇష్టపడకపోవచ్చు. కానీ ఇప్పుడు అలా మనకు ఆపర్చునిటీస్ అనేది వేరే కంట్రీస్ నుంచి కూడా రావచ్చు. నాకు అలాగా 60% 70% క్లయింట్స్ ఎన్ఆర్ఐస్ ఇంకా వేరే వేరే కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా అక్కడ నుంచి నా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. సో ఇది మేబీ లైక్ 40 ఇయర్స్ ముందు 50 ఇయర్స్ ముందు పాసిబుల్ అయ్యేది కాదు. అందువల్ల మన పేరెంట్స్ అందరు ఇలా థింక్ చేస్తారు. బట్ ఇప్పుడు అలా లేదు. చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది నేను చేయగలిగాను కాబట్టి నాలాగా చాలా మందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్ ఇంట్రెస్ట్. మీరు అంటే ఇప్పటి వరకు ఎన్ని పెయింటింగ్స్ ఒకవేళ వేసింటారు? అప్రాక్సిమేట్లీ నేను పోర్ట్రైట్ డ్రాయింగ్స్ లైక్ 120 to 150 డ్రాయింగ్స్ గీసానండి. నాకు చాలా లైక్ కమర్షియల్ వర్క్స్ చేశాను. అంటే ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ పోర్ట్రేట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోర్ట్రేట్స్ కానీ కావాలంటే పేమెంట్ తీసుకుని అలా వేసిచ్చాను అనమాట. అలా అక్రాస్ నేను కెనడా, యుఎస్ఏ అలా వేరే వేరే కంట్రీస్ కూడా పంపించాను. ఇక్కడ ఇండియాలో కూడా డిఫరెంట్ స్టేట్స్ లైక్ కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, పంజాబ్, ఇలా రాజస్థాన్ అలా వేరే వేరే ప్లేసెస్ కి నా డ్రాయింగ్ పంపించాను. అలా కాకుండా నాకు పర్సనల్ గా నాకు నచ్చి గీసినవి కొన్ని ఉన్నాయండి. అవి లైక్ 10 to 20 అలా గీసాను. నావి ఏంటంటే నా పెన్సిల్ డ్రాయింగ్స్ కాబట్టి ఒక్కొక్కటి గీయడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఎన్ని గీసాను అన్న దానికంటే నాకు పర్ఫెక్షన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానన్నమాట. ఇప్పుడు కూడా నేను ఇంకా వేరే మీడియంస్ నేర్చుకుంటున్నా, అక్రిలిక్ మీడియం ఇవన్నీ. సో నా ఉద్దేశం ఒక్కటే అండి, లైక్ పిల్లలకి వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎవరు చిన్న చూపు చూడకూడదు దాని గురించి. ఎడ్యుకేషన్ ఓకే, నార్మల్ ఎడ్యుకేషన్ మంచిదే, సర్వైవల్ కి యూజ్ అవుతుంది. అంతేకాని మీ పిల్లలకి వేరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి. అది కాకుండా ఈ కళల్లో ప్రావీణ్యత పొందితే ఏంటంటే మీరు ఓన్లీ ఆ కళల్లో ఇంప్రూవ్ అవడమే కాదు, ఇంకా మీకు ఓవరాల్ గా గ్రోత్ వస్తుందండి. లైక్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం కానీ చాలా పెరుగుతుంది. అది నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. బిఫోర్ నేను డ్రాయింగ్ గీయడానికి ముందు, తర్వాత నేను డ్రాయింగ్ గీయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంతకు ముందు ఇలా మాట్లాడేదాన్ని కాదండి అందరు ముందు. లైక్ చాలా షై పర్సన్. ఈవెన్ జాబ్ లో ఉన్నప్పుడు కూడా ఎవరితో అయినా మాట్లాడాలన్నా భయపడేదాన్ని. నా ఆర్టే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో నేను ఇలాంటి పాజిటివ్ చేంజెస్ అందరి లైఫ్ లోనూ చూడాలి. వాళ్ళకు ఈవెన్ నాలాగా వాళ్ళు ప్రొఫెషన్ గా తీసుకోకపోయినా కూడా వీటి కోసం డైలీ కొంచెం టైం స్పెండ్ చేయడం, లేకపోతే వారంలో వీకెండ్స్ కొంచెం టైం స్పెండ్ చేయడం, ఇలాంటి చేంజెస్ చూడాలి అన్నది నా ఉద్దేశం అండి. అందుకే నేను ఇంత ప్యాషనేట్ గా లైక్ దీనికే డెడికేట్ చేశాను. ఈవెన్ వేరే ఆర్టిస్ట్ కి కూడా ఇవి నేర్పిస్తున్నాను అనమాట, ఎలా చేయాలన్నది. అంటే వాళ్ళు కెరీర్ ఎలా క్రియేట్ చేసుకోగలరు ఆర్ట్ నుంచి అని. సో చాలా మంది ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్లీ పెయింటింగ్ సెల్ చేయడం పైన లేకపోతే గ్యాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటారు స్టార్టింగ్ లో. నేను అది తప్పని చెప్పను. ఏంటంటే పెయింటింగ్ సెల్ చేయడం చాలా లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఇది ఒక్కటే కాకుండా చాలా సోర్సెస్ ఉన్నాయి. లైక్ మీరు క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టొచ్చు, ఇంకా మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేయొచ్చు. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఇలా మీరు ఇన్కమ్ స్ట్రీమ్స్ పెంచుకుంటా పోతే మీరు ఒక్కదానిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కన్సిస్టెంట్ గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో మీరు వేరే జాబ్ వెతుక్కోనక్కర్లేదు, ఇక్కడే మీరు సంపాదించుకుని మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇదే నేను చెప్తున్నాను నా కోర్సెస్ ద్వారా. కానీ ఆర్ట్ సైడ్ అంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అంటారు. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టు మీ ఫాదర్ మదర్ వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేశారు? ఓకే, ఆర్ట్ సైడ్ అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడే ఆర్ట్ చేయడం స్టార్ట్ చేశాను.
సో మా ఫాదర్ మదర్ సైడ్ నుంచి వాళ్ళ నుంచి లైక్ ఎకనామికల్ గా సపోర్ట్ ఏమీ నేను కోరుకోలేదు. ఎందుకంటే ఇది నా ఓన్ ఇంట్రెస్ట్ కాబట్టి. వాళ్ళు నా పెట్టేంత స్తోమత వాళ్ళకు కూడా లేదు అప్పటికి. వాళ్ళకు కూడా చాలా ఎకనామికల్ స్ట్రగల్స్ ఉండేవి. సో నేను వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, ఏంటంటే అట్లీస్ట్ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ మనకు ఒక భద్రత లాగా కదా, అదైతే ఉంది. ఆ కేరు అదంతా. దానికి మించి ఎకనామికల్ గా సపోర్ట్ నేను కోరుకోలేదు వాళ్ళ నుంచి. నేను నేను సొంతంగానే చేయాలనుకున్నాను, అలాగే చేశాను. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజు మ్మ్. మీరు ఎక్స్పోలో ఏం ప్రెజెంట్ చేశారు మేడం? నేను ఈరోజు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 3 ఆర్ట్ వర్క్స్ ప్రెజెంట్ చేశానండి. ఒకటి వచ్చి ఒక చిన్న బాబు, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్, అంటే ఫోర్ జనరేషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఆ వర్క్. చిన్న బాబుకి, న్యూ బార్న్ బేబీకి ఆయిల్ బాత్ చేస్తున్న పిక్ ఇది. సో ఇక్కడ మీరు ఆ 4 జనరేషన్స్ నుంచి ఆ లవ్ ఎలా పాస్ ఆన్ అవుతుంది, ఆ కేర్ అండ్ కన్సర్న్ ఎలా ఉంటుంది అన్నది చూడొచ్చు. ఈ ఆర్ట్ వర్క్ నేమ్ వచ్చి నర్చరెన్స్ అని. ఇది కాకుండా నేను ఇంకొకటి ఆనందమూర్తి బుద్ధ అన్న వర్క్ ఒకటి ప్రెజెంట్ చేశాను. ఇక్కడ మీకు బుద్ధుడి కామ్నెస్, పీస్ అవంతా ఈ ఆర్ట్ వర్క్ లో రిప్రజెంట్ అవుతుంది. సో ఈ ఆర్ట్ వర్క్ ఏంటంటే ఎవరింట్లో అయినా పెట్టుకున్నా ఆ వైబ్స్ అది ఇవ్వగలదు అనమాట. పీస్, కామ్ వైబ్స్. ఈవెన్ ఎవరి మెడిటేషన్ రూమ్ లో అయినా పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ పీస్ అండి. అది కాకుండా నేను ఇంకొకటి గంగాధర శివ అన్న వర్క్ ప్రెజెంట్ చేశాను. నా ఫేవరెట్ గాడ్ వచ్చేసి శివ అండి. నేను చాలా బిలీవర్ ని. నాకు ఎవ్రీ టైం నా లైఫ్ లో ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఉన్నా ఆయనే నన్ను కాపాడారు. నేను ఇంతవరకు నేను ఇవన్నీ చేయగలిగానంటే ఆయన సపోర్ట్ ఉండబట్టే చేయగలిగాను. సో నేను నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ డ్రాయింగ్ గీసాను. నాకు చాలా టైం పట్టింది ఇవన్నీ గీయడానికి. నాకు ఒక డ్రాయింగ్ కి ఈ నర్చరెన్స్ దీనికి ఒక 150 అవర్స్ పైన పట్టింది. ఈ బుద్ధుడి వర్క్ గీయడానికి ఇది కొంచెం చిన్న సైజ్ లో ఉంది కంపారిటివ్లీ, కాబట్టి ఇది అరౌండ్ 30-40 అవర్స్ పట్టింది అనమాట. ఇంకొకటి నా శివుడి డ్రాయింగ్ గీయడానికి ఇది లైక్ 100 అవర్స్ అలా పట్టింది. సో నా వర్క్ అండి ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. ముందు ఎక్కడెక్కడ మీరు ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు? నేను నా ఫస్ట్ ఎగ్జిబిషన్ వచ్చి ఐఐటి కాన్పూర్ లో చేశాను. అది అక్కడ నేను వేరే ఆర్టిస్ట్ తో పాటు ఎగ్జిబిట్ చేశాను. అది నా ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీ. దాంతో పాటు బెంగళూరులో చిత్రకళా పరిషత్ లో ఎగ్జిబిట్ చేశాను. ఇంకా చిత్రసంతలో 2 times పార్టిసిపేట్ చేశాను. నేను బెంగళూరులోనే ఎక్స్ప్లోర్ చేశాను ఎక్కువగా. ఇది ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేయడం. మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎట్లా చూస్తున్నారు అంటే ఆర్ట్ సైడ్ రావడము కానీ ఎట్లా చూస్తున్నారు? స్టార్టింగ్ లో మా నాన్న చాలా భయపడ్డారండి. నేను జాబ్ క్విట్ చేసి ఇది చేస్తానంటే, అంటే మాకు వేరే ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, జాబ్ పైనే డిపెండ్ అయి ఉన్నాము. సో అలా ఉండడం వల్ల మా నాన్న చాలా భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉండింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉండి నేను ఆల్రెడీ టీచింగ్ అవి స్టార్ట్ చేశా కాబట్టి నాకు నమ్మకం ఉండింది. మా అమ్మకు ఏంటంటే, మా అమ్మకు కూడా కొంచెం నమ్మకం ఉండింది, ఇది కాకపోతే వేరే జాబ్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఆల్రెడీ 3 years అయింది. ఇప్పుడు వాళ్ళు గ్రోత్ చూస్తున్నారు, నాకు బాగా ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీ, ఇప్పుడు అలా ఫీల్ అవ్వరు, ఇప్పుడు బాగానే సపోర్ట్ చేస్తారండి. ఫ్యూచర్ లో ఎలాంటి పెయింటింగ్స్ కానీ యంగ్ జనరేషన్ మీరు ఇచ్చే సలహా ఏంటి? నాకేంటంటే లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ ఇండివిజువల్ కానీ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మీకు ఏది ఇష్టమో అది ఎక్స్ప్లోర్ చేయండి. అది కాక ఎస్పెషల్లీ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడైతే లెర్నింగ్ కి చాలా టైం స్పెండ్ చేయాలి. ఇది ఏదో ఈజీగా అలా వచ్చేసేది కాదు. ఎవరైనా ఇప్పుడు లైఫ్ లాంగ్ నేర్చుకున్నా చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. అలాగా మీరు ఏదైనా నేర్చుకోవడానికి స్టార్ట్ చేసినప్పుడు ఒక్క మీడియం పైనే పర్ఫెక్ట్ గా అది వచ్చేంత వరకు పర్ఫెక్ట్ గా అదే నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్సిల్ డ్రాయింగ్స్ నేర్చుకుంటున్నారనుకోండి, అది పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు అదే నేర్చుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మీడియం ట్రై చేయండి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. ఈ రోజు ఒకటి రేపు ఒకటి అలా మూవ్ ఆన్ అవుతూ ఉంటే ఏది పక్కాగా నేర్చుకోలేము. నేను ఇది ఆర్ట్ ఫీల్డ్ ఈజీ అని చెప్పను, కష్టపడాలి. మీకు కష్టపడే అంత ఇది ఉండి మీ పైన మీకు నమ్మకం ఉండి కష్టపడతానంటే
కంపల్సరీగా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా క్లాసెస్ కానీ ఏదైనా అట్లాంటివి చేస్తున్నారా? అవునండి. నేను పిల్లలకి పెన్సిల్ డ్రాయింగ్ క్లాసెస్ తీసుకుంటాను. పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకు అంటే ప్రొఫెషనల్ లెవెల్‌గా నేర్చుకునే వాళ్ళకు రియలిస్టిక్ పోర్ట్రైట్ డ్రాయింగ్ క్లాసెస్ విత్ కలర్ పెన్సిల్స్, బ్లాక్ అండ్ వైట్ ఇలా 2 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి కండక్ట్ చేస్తున్నాను. అది కాకుండా నేను మీరు ఒక కెరీర్‌ని ఏర్పాటు చేసుకోవాలి ఆర్ట్‌లో అంటే మీకు టీచింగ్ సైడ్ ఎలా వెళ్ళాలి, మీకు సోషల్ మీడియా త్రూ మీరు ఆడియన్స్ కానీ క్లయింట్స్ కానీ తెచ్చుకోవచ్చు. ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా నేను కండక్ట్ చేస్తున్నానండి. ఆర్ట్ నేర్చుకోవడంతో పాటు మీరు ఎలా ప్రొఫెషనల్ గా వెళ్ళాలన్నది కూడా నేను టీచ్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో మీకంటూ ఒక గోల్ కానీ ఇట్లా ఇటువైపు వెళ్ళాలనుకుని ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు చిన్నప్పటి నుంచి. నాకు ఇది లైక్ ఒక గైడెన్స్ లాగా నాకు దేవుడే ఇలా పాత్ చూపించారని నేను చాలా ట్రస్ట్ చేస్తానండి. సో అలాగనే నేను ఇప్పుడు కూడా నేను ఫ్యూచర్ లో ఇంకా ఎప్పుడో ఏం చేయాలి నాకు తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇంకా ఇదే ఫీల్డ్ లోనే ఇంకా గ్రో అవ్వాలి. చాలా మంది ఆర్టిస్ట్ కి నేను హెల్ప్ చేయగలగాలి, నేర్చుకునే వాళ్ళకు హెల్ప్ చేయగలగాలి. ఇదే అండి ప్రెసెంట్ అయితే. ఏ టైప్స్ మీరు ఆర్ట్స్ చేశారు? నేను ఎక్కువగా రియలిస్టిక్ డ్రాయింగ్ వేశాను. అది కూడా ఎక్కువగా పోర్ట్రేట్స్ గీశాను. పెన్సిల్ డ్రాయింగ్స్, కలర్ పెన్సిల్ డ్రాయింగ్స్ తో గీస్తాను. ఇప్పుడు నేను అక్రిలిక్ పెయింటింగ్ కూడా చేస్తున్నాను. ఎస్పెషల్లీ దేవుళ్ళవి లైక్ శివుడిది అక్రిలిక్ పెయింటింగ్ చేశాను రీసెంట్ గా. ఇప్పుడు ఆ, సరస్వతి మాత పెయింటింగ్ చేస్తున్నాను. ఇది లైక్ 4/3 feet ఉంది, పెద్ద పెయింటింగ్ అన్నమాట. సో నేను ఇలాంటివి కొంచెం హిందూయిజం ఇంకా గాడ్స్ ఇలాంటివి ఎక్కువ పెయింటింగ్స్ చేయాలని రిప్రజెంట్ చేయాలని చూస్తున్నానండి. మరి ఈ రోజుల్లో చాలా వరకు అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెట్టక బయట ఆర్ట్ సైడ్ అంటే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, ఎందుకులే అన్నట్టుగా అలాంటి టైంలో మీరు ఉన్న జాబ్ కూడా మీద ఇంత కాన్ఫిడెన్స్ తో వచ్చారు మేడం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అండి. అది లైక్ ఒక రకంగా సోషల్ మీడియా వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నాకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉండబట్టి నాకు ఈజీగా క్లయింట్స్ దొరికారు, స్టూడెంట్స్ దొరికారు. సో అదొక ప్లస్ పాయింట్. ఏదైనా సరే మనం కన్సిస్టెంట్ గా ఉండి చేస్తూ ఉంటే అది వర్క్ అవుతుంది అన్నది నా ఉద్దేశం అండి. మనకు మనసు పెట్టి చేస్తే ఏదైనా వర్క్ అవుతుంది. మేడం గారు ఫాలోవర్స్ అన్నారు కదా, ఏంటి ఒకసారి చెప్పగలరు? అవునండి. నాకు ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పుడు 53,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళకు నా ఆర్ట్ వర్క్ నచ్చి, లేకపోతే నా ఆర్ట్ ఎడ్యుకేషన్ గురించి నచ్చి వాళ్ళు ఫాలో అవుతున్నారనమాట. నా ఇన్‌స్టాగ్రామ్ నేమ్ లావణ్యాస్ ఆర్ట్. మీకు కూడా ఆర్ట్ నేర్చుకోవాలని కానీ, లేక ఆర్టిస్ట్ అవ్వాలని కానీ మీకు ప్యాషన్ ఉంటే కంపల్సరీ నా ఛానల్ చెక్ చేయండి, నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఎందుకంటే నేను చాలా టీచ్ చేస్తాను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేమ్ లావణ్య ఎస్ ఆర్ట్ అనేసి. అంతేకాకుండా నేను యూట్యూబ్ లో చాలా ట్యుటోరియల్స్ పెడతాను, సేమ్ ఆర్ట్ ప్రొఫెషన్ రిలేటెడ్ కానీ ఇంకా పెన్సిల్ డ్రాయింగ్స్ నేర్చుకోవడం గురించి. యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా లావణ్య ఎస్ ఆర్ట్ అనేసి. వెబ్సైట్ కూడా lavanyasart.com అని